వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. తమ్ముళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్, జనసేన యొక్క పిల్లసేన పెద్దరికం నేర్చుకుంది. ముందు పిల్లసేన అంటున్నానని చెప్పేసి నన్ను తిట్టుకోకుండా వీడియో మాత్రం చివరి వరకు చూడండి. పెద్ద లెంత్ ఉండదు, జస్ట్ 5 minutes లోపే ఉంటుంది. 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఇంత ఘనమైన విజయం సాధించడానికి గల కారణాలు కానీ విశ్లేషించుకుంటే, పవన్ కళ్యాణ్ గారికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. అంటే ఏంటంటే 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఆ వయసు ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువ. ఆయనలో చాలా క్రేజ్, యూత్ క్రేజ్. సో ఏంటి అంటే, ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారికి అగెనెస్ట్ గా ఒక పోస్ట్ పెట్టినా, ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడినా, ఇంతవరకు ఎలా ఉండేవాళ్ళంటే వీళ్ళందరూ పొలం నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ మీదకి ఏదో ఒకటి సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ చేయడమో ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ క్యాడర్ని, వాళ్ళ జన సైనికులకి క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. మీరు మెచ్యూర్డ్గా వ్యవహరించండి, ఎవరన్నా అన్నా కానీ సరే సంయమనంతో ఉండండి అని జస్ట్ ఇచ్చారండి ఆ మాట. అంతే, మొత్తం అందరూ అయిపోయారు. ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం ఇప్పుడు పన్నిమాల తీసుకుని అంటే, నేను వీడియోస్ చేస్తుంటే ఎవరికైనా నచ్చకపోతే అన్నా నీది కరెక్ట్ కాదు ఇలా అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు. ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్లు చేస్తున్నారు నాకు. వాళ్ళందరూ యంగ్స్టర్సే అలా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇటువరకు వైఎస్ఆర్సీపీ అప్పుడు వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే అసలు భయంకరంగా చేసేవాళ్ళు. దాన్ని వైఎస్ఆర్సీపీలో ఆసరాగా చేసుకుని ఏం చేసేవాళ్ళు అంటే, ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి అనుకోండి, పవన్ కళ్యాణ్కి ఫర్ సపోజ్ రేణుదేశాయ్ గారి ఇన్సిడెంటే తీసుకుందాం మనం. ఆ ఇన్సిడెంట్లో పోస్టులు పెట్టేదేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తిట్లు తినేదేమో జనాలందరికీ చూపించేదేమో జన సైనికుల్ని. ఎలా ఉంటుంది చెప్పండి? ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇలాగూ జనసేన పార్టీ లీడర్షిప్ కానీ, జనసేన పార్టీ యొక్క జనసేన పార్టీ యొక్క లీడర్షిప్ అనేది దీన్ని కంట్రోల్ చేయగలిగింది. కంట్రోల్ చేయగలగడం వల్ల ప్రస్తుతానికి అంత ఇదైనటువంటి లేదు, ఇటువరకు ఉన్నంత లేదు. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన జన సైనికులు మొత్తాన్ని ఒక్క త్రాటి మీద నడుపుతున్నారండి. నేను ఏదైనా వీడియో చేశాను అనుకోండి, అన్నా మాకు ఏం తెలియదు అన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే మేము అదే చేస్తామన్నా అని కింద కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఎంత గుడ్డిగా నమ్ముతున్నారంటే, ఆయన మాటే వేదం. ఇంకా అలా ఉంది. ఆయన ఇండైరెక్ట్గా కానీ ఆయన ఏం రెచ్చిపోయారు అనుకోండి, ఈ నీళ్ళు రెచ్చిపోతున్నారు. ఆయన సంయమనం పాటించమన్నారు అనుకోండి, సంయమనం పాటిస్తున్నారు. అసలు జనసేన అనేది ఎంత మెచ్యూర్డ్గా వ్యవహరిస్తారు, జనసేన యూత్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్నారు. అది ఈవెన్ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, ఎక్కువసేపు సాగరేవట్లా. ఓకే, టీడీపీ వాళ్ళు కానీ ఎవరన్నా ఏదైనా ఓవరాక్షన్ చేశారనుకోండి, సాగితే ఇట్లా వాళ్ళకి. బట్ వాళ్ళకి ఏంటంటే మేము ఉన్నాం అని మాత్రం వీళ్ళు చూపిస్తున్నారు, తెలియజెప్తున్నారు మేము స్ట్రాంగే అని. కానీ ఓవర్ యాక్షన్ అనేది చేయట్లా, తగ్గిపోయింది. ఇది నేను అబ్జర్వ్ చేశాను. అయితే మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పి అనుకున్నారు. దానికి ఈ జన సైనికులు కూడా తోడ్పాటునిస్తున్నారు. సో నేను అంటున్నానండి అంటే, పవన్ కళ్యాణ్ గారు తన జనసేనని ఒక మెచ్యూర్డ్ సేనగా తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.